హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. భోగి సంక్రాంతి స్పెషల్ పులగము ఎలా రెడీ చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. భోగి సంక్రాంతి రోజు తప్పకుండా పులగాన్ని అయితే రెడీ చేసుకోవాలండి. దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మనం కూడా భుజించాలి. సంక్రాంతి స్పెషల్ పులగం వంటకం అయితే చాలా ముఖ్యమైనదండి. ఇప్పుడు మ్యాటర్ రూపంలోనైతే మీకు చూపించాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. నేనైతే బెల్లాన్ని అయితే తురిమి పక్కన పెట్టుకున్నానండి. మనకు సరిపడే అంత నువ్వులు, బాదం పప్పులు, డ్రై ఫ్రూట్స్, పాలు కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే బియ్యం కడిగి నానబెట్టి స్టవ్ పైన పెట్టానండి. అన్నం అయితే రెడీ అయిపోతుంది. అన్నము కొద్దిగా ఉడికిన తర్వాత మనము తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే అందులో వేసేయాలండి. తురిమిన బెల్లాన్ని అయితే నేను వేసాను. కలుపుతూ ఉండాలండి సిమ్లో పెట్టి. మంచిగా బెల్లము మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. ఒక కప్పు పాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను, ఇందులో పోస్తున్నాను. మొత్తము అంతా కలిసేంత వరకు పాలు బెల్లము కలుపుతూ ఉండాలండి. ఇందులో గుప్పెడు నువ్వులనైతే యాడ్ చేశాను. పులగం అంటేనే నువ్వులు స్పెషల్ అండి. మొత్తము ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 5 ఇలాచీలు అయితే పౌడర్గా చేస్తున్నాను. ఇలాచీల పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన పౌడర్ని ఇందులో వేసేయాలండి. ఇందులో వేసేసానండి. అన్నం మరుగుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ని కూడా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలపాలి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను. పులగం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమ్మని పులగం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.